హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 52. ఇక స్టోరీలోకి వెళ్తే, వేద ఫ్లైట్కి ఇంకో 2 గంటలు ఉంది అనగా తను అందరి కోసం తీసుకున్న గిఫ్ట్ ఒక్కొక్కటిగా అందరికీ ఇస్తూ ఉంటుంది. ముందుగా దియా ముందు నీస్ మీద కూర్చొని తన కోసం తీసుకొచ్చిన వైట్ కలర్ బిగ్ టెడ్డీని ఇస్తుంది. అందులో మామ్ అండ్ డాటర్ టెడ్డీ బేస్ స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. మామ్ టెడ్డీ డాటర్ టెడ్డీను హోల్డ్ చేసి నవ్వుతూ ఉన్న పిక్ అది. దాన్ని చూసిన దియా నవ్వుతూ, థ్యాంక్ యూ పిన్ని, ఐ లైక్ ఇట్ మామ్, హియర్ యువర్ అండ్ నువ్వు కూడా నన్ను ఇలాగే హోల్డ్ చేస్తావుగా అంటూ ఆ టెడ్డీను ఆషీకి చూపిస్తూ నవ్వుతూ చెప్తున్న దియాని చూసి ఆషీ చిన్నగా నవ్వి ఆ టెడ్డీను చేతిలోకి తీసుకొని, నిజంగా చాలా బాగుంది వదిన అనగానే వేద చిన్న స్మైల్ ఇచ్చి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇస్తూ ఆయుష్ ముందుకు వచ్చి, దిస్ ఈజ్ ఫర్ యూ ఆయుష్ అంటూ ఒక ప్యాకెట్ ఆయుష్ చేతికి నవ్వుతూ అందిస్తుంది. ఆయుష్ తన చేతిలోని ప్యాకెట్ వైపు చూస్తూ వేద వైపు చూస్తాడు. ఐ నో నీకు గిఫ్ట్స్ అంటే నచ్చవు, బట్ ఆయుష్ ఇది నీకు చాలా స్పెషల్, అందుకే అందరి కోసం గిఫ్ట్స్ హైదరాబాద్లోనే కొన్నాను, బట్ నీ కోసం మాత్రం కెనడా నుంచి స్పెషల్గా తీసుకొచ్చాను, ఓపెన్ ఇట్ అంటూ నవ్వుతూ చెప్తుంది. అంత స్పెషల్ గిఫ్ట్ ఏమై ఉంటుంది అని ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉన్న ఆయుష్ వైపు ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటే, గిఫ్ట్ రేపర్ ఓపెన్ చేసిన ఆయుష్ ఆ గిఫ్ట్ వైపు అపురూపంగా చూస్తూ ఆ ఫ్రేమ్ను ప్రేమగా చేత్తో తడుముతూ వేద వైపు చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పిన ఆయుష్ వైపు ఆషి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆయుష్కి ఉన్న యాటిట్యూడ్కి ఇప్పటి వరకు తను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు. ఎవరైనా తనకు చెప్పాలి అనుకుంటాడు తప్ప ఆయుష్ ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు. అలాంటి ఆయుష్ వేదాకి థ్యాంక్స్ చెప్పడం చూసి ఆ గిఫ్ట్ ఖచ్చితంగా అషికాకి సంబంధించింది అయ్యుంటుంది అని అర్థం చేసుకొని ఆయుష్ పక్కకి వెళ్ళి ఆ గిఫ్ట్ వైపు చూస్తుంది. ఆయుష్ అషిక తమ చేతి మీద ఏ లెటర్ టాటూ వేయించుకొని దాని మీద హార్ట్ సింబల్ వేయించుకున్న పిక్ అది. ఇద్దరు చేతులు పక్క పక్కనే పెట్టి ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్న పిక్. ఆ పిక్ని చూస్తూ ఉంటేనే తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో. ఆ పిక్ వైపు చూస్తూ ఉన్న ఆయుష్కి ఆ రోజు అషికాతో తనకున్న స్వీట్ మెమరీ గుర్తొచ్చి మనసంతా భారంగా మారుతుంది. ఆ ఫ్రేమ్ను ఆషి చేతిలో పెట్టి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆయుష్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో బాధగా చూస్తూ ఉంటుంది. మమ్మా, ఏంటి ఆ గిఫ్ట్? ఐ వానా సీ అంటూ ఆషి చేతిలోని ఫ్రేమ్ తీసుకొని చూసి, వావ్ మమ్మా, జస్ట్ లుకింగ్ గార్జియస్, నువ్వే కదా ఇక్కడ, ఎంత మోడర్న్ గర్ల్లా ఉన్నావో తెలుసా అని ఆ ఫోటోకి ముద్దు పెడుతూ వెళ్ళి సోఫాలో కూర్చొని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. వేద అందరికీ ఇచ్చాక ఆషి ముందుకు వచ్చి, ఇది నీకోసం స్పెషల్గా తీసుకున్న ఐడల్ అంటూ ఆషికి ఇస్తుంది. అది హస్బెండ్ మదర్ చెరొక చేతితో పాప బాబుతో ఉన్న ఐడల్. ఆ ఐడల్ని చూస్తూ ఉన్న ఆషి కంట్లో బాధతో నీళ్లు తిరుగుతాయి. అవి ఎవరూ చూడకుండా తుడుచుకుంటుంది. కానీ ఆ కన్నీటిని మోహిత్ చూస్తాడు. ముగ్గురుగా ఉన్న మీరు త్వరలో నలుగురుగా అవ్వాలి, అప్పుడే మీది కంప్లీట్ ఫ్యామిలీ అవుతుంది, ఆల్ ది బెస్ట్ అంటూ ఆషిను హత్తుకొని వదిలి, నువ్వు నాకు నిజంగా చాలా నచ్చావు ఆషి, నిన్ను చూసి నిజంగా నీతో క్లోజ్ అవ్వగలనా అనిపించింది, బట్ యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్ అండ్ ఐ లవ్ యూ అని ఆషి వైపు నవ్వుతూ చూస్తూ కృష్ణదేవ్ ముందుకు వెళ్ళి ఈ గిఫ్ట్ మీకోసం అంటూ ఆయనకి గిఫ్ట్ ఇచ్చి అతని కాళ్ళకి నమస్కారం చేసి పైకి లేస్తుంది. మీరు నాతో ఎందుకు హార్ట్ఫుల్గా మాట్లాడలేకపోతున్నారో నేను అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లనైతే కాదు అంకుల్. మీ కూతురు ఉండాల్సిన స్థానంలో నేనుంటున్నందుకు ఒక తండ్రిగా మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను, బట్ ఐ స్వేర్ నేను మీ గౌరవం ఎప్పుడు తగ్గించేలా ఎప్పుడు అస్సలు బిహేవ్ చెయ్యను. విక్కీకి మీరంటే చాలా ఇష్టం, ప్లీజ్ మీరు ఇలా సైలెంట్గా ఉండకండి అంకుల్, నాకు చాలా బాధగా ఉంది. అలాంటిదేం లేదు వేద, నువ్వు బాధపడవాకు, నువ్వు మా అందరికీ చాలా బాగా నచ్చావు. నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, నా కూతురు అంటూ ఉంటే అది ఆషీనే అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు జోషిక కూడా వచ్చారు, నేను నిజంగా అస్సలు బాధపడడం లేదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ వేద తల నిమురుతూ చెప్తాడు. రాగిని కుంకుమ పూలు అండ్ చీర పెట్టడంతో కాదు అనుకుండా తీసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని దియాకి కిస్ ఇచ్చి విక్రమ్తో కలిసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి స్పేస్ ఇవ్వడానికి వీళ్ళందరూ మహల్లోనే ఆగిపోయి ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఫ్లైట్ అనౌన్స్ చేయడంతో వేద విక్రమ్ని హత్తుకొని ఐ మిస్ యూ అంటూ కళ్ళు పైకెత్తి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఫస్ట్ టైం వేద నుదిటిన ప్రేమగా ముద్దు పెడుతూ ఐ మిస్ యూ టూ, ఈ ఫ్యూ డేస్లో నీ ముద్దు మాటలతో నన్ను చాలా చేంజ్ చేసావు వేద, నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పను, బట్ నీ మీద ఇష్టం మొదలైంది అని మాత్రం చెప్పగలను. వేద నవ్వుతూ విక్రమ్ని హత్తుకొని ఐ లవ్ యూ విక్కీ, వెయిటింగ్ ఫర్ అవర్ న్యూ లైఫ్ అంటూ విక్రమ్ బుగ్గకు గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద లోపలికి వెళ్లే వరకు చూసి అక్కడి నుండి పార్కింగ్ లాట్ వైపు వెళ్ళి తన కార్ అన్లాక్ చేసిన విక్రమ్ కార్ డోర్ ఓపెన్ చేయబోయేసరికి
హలో మిస్టర్ విక్రమ్ సాహు అని వినిపించిన వాయిస్కి తల తిప్పి చూసిన విక్రమ్కి స్టైల్గా నడుచుకుంటూ వస్తూ కనిపిస్తుంది ప్రణవి. ప్రణవిని చూసిన విక్రమ్ చిరాగ్గా తల తిప్పుకొని కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంటూ కార్ స్టార్ట్ చేయబోతాడు. నీతోనే మాట్లాడుతున్నాను విక్రమ్, అలా మాట్లాడకుండా వెళ్ళిపోవడం మేనర్స్ కాదు తెలుసా. మేనర్స్ గురించి నువ్వు మాట్లాడుకు. నాకు నీ వైపు చూడాలంటేనే చిరాగ్గా ఉంది. అమ్మాయి ఎలా ఉండాలో చెప్పడానికి ఆశి ఎగ్జాంపుల్ అయితే ఎలా ఉండకూడదో చెప్పడానికి నువ్వు ఒక పెద్ద ఎగ్జాంపుల్. నీతో నా ఫ్యూచర్ క్యాన్సిల్ చేసి ఆ గాడ్ నాకు ఫేవరే చేశాడు. చూస్తూ ఉండు, త్వరలో నీ కళ్ళ ముందే మేము మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటే అది నువ్వు చూసి కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటావు. మార్క్ మై వర్డ్స్ అని కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. తన ముందు నుండి రై రై అంటూ వెళ్తూ ఉన్న విక్రమ్ కార్ వైపు చూసి నవ్వుతూ, ఏంటి ఆనందంగా ఉంటారా, అది కూడా నేనుండగా, హాహా పిచ్చి విక్రమ్, నేను కామ్గా ఉంది చేత కాదు. నా మీద మీరు ఎవ్వరికి డౌట్ రాకుండా ఉండడానికి నా క్యారెక్టర్ను కావాలని నేనే తొక్కేసుకుంటున్నాను. మీ ముందే మిమ్మల్ని ముంచెత్తే సునామీ రాబోతుంది. అది వచ్చాక మహల్లో జరిగే మార్పులు నా నోటితో నేను చెప్పను అని నవ్వుకుంటూ కుల్లి కుల్లి నేను కాదు మీరందరూ ఏడుస్తారు, కాదు ఏడిపిస్తాను, అప్పుడే కదా నాకు మనశ్శాంతి అని కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. తన చేతిలో ఫోటో ఫ్రేమ్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళిన ఆశీకి ఆయుష్ బాల్కనీలో గంభీరంగా నిల్చుకొని కనిపిస్తాడు. ఆయుష్ను అలా చూసిన ఆశి ఫోటో ఫ్రేమ్ను బెడ్ మీద పెట్టేసి ఆయుష్ వెనుక నిల్చుకుంటుంది. ఆయుష్ గారు లీవ్ మీ ఆశి. అది కాదు ఆయుష్ గారు, ఆ ఫోటో. ఐ సెడ్ లీవ్ మీ అంటే తల తిప్పి సీరియస్ టోన్తో చెప్తున్న ఆయుష్ని చూసి మౌనంగా అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు వర్షిక? నువ్వు లేకుండా నిజంగా నాకు చాలా కష్టంగా ఉంది. నిన్ను మరిపించే ప్రేమ ఆశ ఇస్తున్నా నువ్వు లేని లోటు నాకు తెలుస్తూనే ఉంది అని తన చేతి మీదున్న ఏ లెటర్ టాటూని ప్రేమగా తడుముతూ కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు ఆయుష్. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకో 2 డేస్లో దియాను తీసుకుని సర్జరీ కోసం లండన్కి వెళ్ళాలి. ఆ లోపు ఆయుష్ తను క్లియర్ చేయాల్సిన వర్క్స్ అన్ని క్లియర్ చేస్తూ ఆఫీస్లో చాలా బిజీగా గడిపేస్తూ ఉంటాడు. అంతకుముందు 2 డేస్ ముందే విక్రమ్ మోహిత్ లండన్కి వెళ్ళి దియా సర్జరీ కోసం అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంటారు. ఇటువైపు ఆశి ఒకవైపు ఆఫీస్ వర్క్స్, మరోవైపు దియా హెల్త్, ఇంకోవైపు మహల్ని చూసుకుంటూ అప్పుడప్పుడు అనితా ప్రభాకర్లతో టైం స్పెండ్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. దియా సర్జరీ కోసం పూర్తి ఆరోగ్యంగా ఉంది అని డాక్టర్స్ చెక్ చేసి చెప్పడంతో ఆశి టెన్షన్ ఫ్రీ అయ్యి డాక్టర్తో కాసేపు దియా హెల్త్ గురించి మాట్లాడి మహల్కి వచ్చేస్తుంది. దియాను నిద్రపుచ్చి రేపే లండన్కి వెళ్ళాలి అని ముగ్గురు లగేజెస్ ప్యాక్ చేసి దియా పక్కనే పడుకుంటుంది. నెక్స్ట్ డే ఆయుష్ నిద్ర లేచి తన జిమ్ ఫినిష్ చేసి హాల్లోకి వచ్చేసరికి ఆశి హాల్ మిడిల్లో ఆశిక ఫోటో వర్కర్స్తో సెట్ చేయిస్తూ వాళ్ళు సెట్ చేసి వెళ్ళాక ఫోటోకి రోజా పూల మాల వేసి దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆశీను అలా చూసిన ఆయుష్ ఆశి అంటూ సీరియస్గా అరవడం, అప్పుడే నిద్ర లేచిన దియా మమ్మ అంటూ అక్కడికి వస్తూ ఆశిక పిక్ని చూడడం క్షణాలలో జరిగిపోతాయి. దియా కళ్ళు నురుముకుంటూ హాల్లోకి వచ్చి ఆశీ కోసం చూస్తూ ఉండగా హాల్ మిడిల్లో వాల్కి సరిపోయేంత పెద్దగా ఎన్లార్జ్ చేస్తున్న ఆశిక పిక్ని చూసి మమ్మ అని అరిచి, ఎందుకు నీ ఫోటోకి ఇలా మాల వేసి గాడ్కి పెట్టినట్టు దీపం పెట్టారు అని కోపంగా అడుగుతున్న దియాని చూసి ఆశి తన ముందు నీస్ మీద కూర్చొని దియా 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని తను కూడా మన ఇంటి గాడ్నే క్యూటీ, అందుకే గాడ్కి వేసినట్టు మాల వేశాం అని దియాను ఎత్తుకొని అక్కడుంది మమ్మ కాదు పెద్దమ్మ అని చిరునవ్వుతో చెప్తూ దియా చేతులతో ఆశిక ఫోటో దగ్గర గులాబీ రేకులు వేయించి పెద్దమ్మకి నమస్కారం చెయ్యి అంటూ దియా 2 చేతులతో ఆశిక ఫోటోకి నమస్కారం చేయించి ఆశిక ఫోటో వైపు చూస్తూ ఉంటుంది. మమ్మ తను నాకు నిజంగా పెద్దమ్మ అవుతుందా? బట్ ఎందుకు తను అచ్చం నీలాగే ఉంది మమ్మ. ఎస్ దియా, తను నిజంగా నీకు పెద్దమ్మే. వై? బికాజ్ షీ ఈజ్ మై ట్విన్ సిస్టర్. ఈజ్ ఇట్ అని తన 2 చేతులతో ఆశ్చర్యంగా తన బుజ్జి నోటిని మూసి ఆశిక ఫోటోని ఆశీ మొహాన్ని మార్చి చూస్తూ ఉంటుంది. ఆశీ నవ్వుతూ వాట్ హ్యాపెన్ దియా, ఎందుకలా షాకింగ్గా చూస్తున్నావు? మమ్మ యు నో వాట్, మీ ఇద్దరు ఒకేలా ఉన్నా మీలో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అంటూ ఏదో గొప్ప విషయాన్ని కనిపెట్టిన దానిలాగా గొప్పగా అండ్ గర్వంగా చెప్తున్న దియాని చూసి ఆశి నవ్వాపుకుంటూ అచ్చా అవునా, ఏంటవి క్యూటీ? దియా ఆశి మెడ చుట్టూ చేతులు వేసి సీ హియర్ అని ఆశిక ఫోటో వైపు వేలు పెట్టి చూపిస్తూ పెద్దమ్మ హెయిర్ కలర్ చాక్లెట్ బ్రౌన్ అండ్ నీది ప్యూర్ బ్లాక్.
నెంబర్ 2, పెద్దమ్మ ఐ బాల్స్ ఆల్సో డిఫరెంట్గా ఉన్నాయి. నీ ఐబాల్ చాలా న్యాచురల్గా బ్లాక్ బాల్ లాగా ఉంది. నెంబర్ 3, పెద్దమ్మ లుకింగ్ సో స్టైలిష్ అండ్ యువర్ ట్రెడిషనల్. ఇంకా పెద్దమ్మ చాలా పాష్ అండ్ స్లిమ్. మరి నువ్వేమో చాలు ఇప్పటికే చాలా చెప్పావు, కానీ మన ఫ్లైట్కి టైం అవుతుంది, వెళ్ళి బ్రష్ అయ్యి నేను వచ్చి బాత్ చేయిస్తాను అంటూ దియాను కిందకు దించేస్తుంది. కమ్ ఫాస్ట్ మమ్మ అని దియా వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి, మమ్మ ఐ హ్యావ్ వన్ మోర్ స్మాల్ డౌట్. ఈ బుడ్డ మిరపకాయ డౌట్స్ క్లియర్ చేయలేక చస్తున్నాను అనుకొని అప్పటికే ఆయుష్ తనని సూటిగా చూస్తూ ఉండడం చూసి ఇవాళ నా పని అయిపోయింది అనుకొని, ఏంటి దియా అంటూ నీస్ మీద కూర్చుంటుంది. పెద్దమ్మ ఎప్పుడు చనిపోయింది మమ్మ? చాలా ఇయర్స్ అవుతుంది. హో, ఎలా చనిపోయింది? యాక్సిడెంట్లో చనిపోయింది. పెద్దమ్మ, నువ్వు అండ్ అభి అమ్మ ముగ్గురు అమ్మమ్మ కిడ్స్నే కదా? అవును. మరి మీలో ఏ ఒక్కరికి సిమిలారిటీసే లేవు, ఎందుకు? నేను అక్క నాన్నలా ఉంటాం, అభి ఏమో అమ్మలా ఉంటుంది. చాలా, నీ డౌట్ క్లియర్ అయితే ఇక వెళ్ళు. మరి నేను ఎవరిలా ఉన్నాను? మీ డాడీలాగా. నీలా ఎందుకు లేను? అది నాకేం తెలిసే, నువ్వు మీ డాడ్లా ఉంటావు అంతే. తమ్ముడినైనా నీలా ఉండేలా చూడు మామ్, బట్ బ్రెయిన్ మాత్రం డాడ్దే ఉండాలి అని యాటిట్యూడ్గా చెప్పి పైకి పరిగెత్తిన దియాను నోరు తెరిచి అలా చూస్తూ ఉంటుంది. ఆషి, వాట్ ఈస్ దిస్ అంటూ కోపంగా చూస్తూ అరిచిన ఆయుష్ వాయిస్కి ఉలిక్కిపడి పైకి లేచి చూస్తూ ఉంటుంది. ఆయుష్ గారు ప్లీజ్, మీరు ఇన్ని రోజులు దియాకి అక్క గురించి చెప్పి ఆ పసి మనసును బాధ పెట్టలేక అక్కను ఇలా 4 గోడల మధ్యలోనే పెట్టేశారు. బట్ ఇప్పుడు దియాకి మన అందరి బ్లెస్సింగ్స్ కంటే అక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు కోపం వస్తుంది అని తెలిసిన తప్పక ఈ పని చేశాను. మీరు అక్క ఐడెంటిటీను ఎవరికీ తెలియకుండా ఎందుకు దాచాలి అనుకున్నారో నాకు తెలియదు. బట్ ఈ ఇంటి మహారాణి తను. అలాంటి అక్కకి మాత్రం గౌరవం కూడా ఇవ్వకపోతే తన తాళిని పంచుకున్న నేను ఒక సెల్ఫిష్ పర్సన్ లాగా మిగిలిపోతాను. అది నాకేమాత్రం ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్తున్న ఆశని చూసి ఆయుష్ అషిక ఫోటో వైపు తీక్షణంగా చూస్తూ అషిక ఫోటోని చూసి వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్న పని వాళ్ళ వైపు సీరియస్గా చూడడంతో అందరూ అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోతారు. నవ్వుతూ ఉన్న అషిక ఫోటో వైపు ప్రేమగా తడుముతూ మిస్ యూ అని ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకొని అక్కడి నుండి రెడీ అవ్వడానికి మొహాన్ని నార్మల్గా పెట్టుకొని రూమ్ వైపు వెళ్తాడు. అందరి ఆశీర్వాదాలు దియా తీసుకున్న తర్వాత ఆయుష్ ఆషి దియాలను తీసుకుని లండన్ ఫ్లైట్ ఎక్కేస్తాడు. కాసేపటికి ఫ్లైట్ గాల్లోకి ఎగరడంతో ఆయుష్ ఏవేవో ఆలోచనలతో కళ్ళు మూసుకుంటే ఆషి దియాతో మాట్లాడుతూ వచ్చే ప్రమాదాన్ని గుర్తించలేక దియాతో నవ్వుతూ ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంది. కానీ త్వరలో వాళ్ళ జీవితంలోకి ప్రళయం వస్తుందని మాత్రం ఎవరూ గుర్తించరు. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.